నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. పైలిన్ తుఫాన్ వరదల వల్ల నష్టాన్ని అంచనా వేసే కేంద్ర బృందం 2 రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి పంపిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలియజేశారు. Staple length and actually this should be 26 mm of staple length should be there, sir. Actually good quality cotton, but it is 9 to 10 mm of the staple length, so quality maybe off 1/4 price they will offer. And again another thing is the seed is another thing for the price of the cotton. The seed will also sometimes germinate some prices. Actually it is 25,000. Cotton depends on the seed cost. So seed is 1,400 rupees yearly they charging for 1 quintal of seed. Again this is germinated, so they will price us very less. So another the consequence, one way harvest is one effect. The consequences of market and root rot, the leaf fall is affected. So coincidence the flowering and then late and all medium duration is mostly affected. కూడా ఇందులో ఈ కెలామిటీలో రాయలేదు. దయచేసి అట్లాంటివి కూడా ఏవైతే ఐడెంటిఫై చేస్తారో వాటిని కూడా ఇంక్లూడ్ చేయమని అవి కూడా ఈ కెమెరా నాకు వస్తుంది. మాట్లాడారు about 20 meters width. Like this we are having 3 villages, sir. Even though we are having 3 surplus here. Sir, this was damaged. The 5,000-6,000 the crop can be recovered, but that is not even that much they will not crop also they have to spend nearly 4,000 to 5,000 foliar sprays and disease and control system and all. So this is the consequence of this heavy rain during the 7 days. So we have actually horticulture damage because of high ఎన్ని ట్యాంక్స్ ద్వారా ఆయకట్టు మ్యాక్సిమం ఇరిగేషన్ ట్యాంక్స్ ఎక్కువ. So root rot is another consequence of this bottleneck. That's it, when the bowls at the stage cannot open. Even open also, harvesting will be very difficult to taking action. They are expecting at least 30,000. Now they didn't have anything. Heavy rainfall for for that period. Yes, we received around 400 millimeters rainfall. That number of tanks was మొన్న మరి ఫైలాన్ తుఫాన్ సంబంధించి కానీ దాని తర్వాత కంటిన్యూస్గా మనకి రెయిన్స్ పడటం వల్ల ఆ నీటి వల్ల మన శ్రీకాకుళం జిల్లాలో మరి డ్యామేజ్ అయిన వాటికి అటు పంట నష్టాలు కానీ అలాగే వ్యవసాయ అనుబంధం సంబంధించి అట్లాగే ఏవైతే వీళ్ళు ఇరిగేషన్ సంబంధించి ఉన్నాయో రహదారులకు సంబంధించి ఉన్నాయో మరి వీటన్నిటి మీద కూడాను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అటు గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, అట్లాగే యూపీ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళటం, మరి దాన్ని కూడా వెంటనే మరి స్పందించి కేంద్ర బృందాన్ని కూడాను మరి తప్పకుండా ఆదుకుంటాము. ఎక్కడైతే వీళ్ళ నష్టపోయిన రైతాంగాన్ని కానీ అక్కడ అవసరమైన వాటిని గురించి కూడా ఏవైతే మౌలిక వసతులు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి వాటి అవసరం సంబంధించిన వాటి గురించి కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి తాగునీటికి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా గారు అట్లాగే బాట్లా గారు ముగ్గురు కూడా ఈరోజు రావటం జరిగింది. అట్లాగే సైంటిస్ట్ గారు కూడా మనకి జిల్లాలో ఇక్కడ కూడా పంపించడం జరిగింది.
మరి దీంట్లో పూర్తిగా ఇప్పుడు మన కలెక్టర్ గారు గౌరవ గారికి వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ మొన్నటిసారి కూడా జరిగినప్పుడు మీ అందరూ కూడా మిగిలిన మంత్రులు కానీ సెంట్రల్ మినిస్టర్స్ కానీ అందరూ కూడా వచ్చి చూసి వెళ్ళటం కాదు, చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి త్వరితగతినే మరి గతంలో కూడా ఏ విధంగా అయితే మరి జాతి విపత్తిగా భావించి తీసుకొని దాని ద్వారా ఈరోజు సత్వమే మరి ఇక్కడున్న ప్రజానికానికి రైతాంగానికి ఆదుకోవాలని చెప్పి వారికి మనవి చేస్తే దానికి కూడా క్షేత్రస్థాయిలో ఏం జరిగాయి వాటి పరిశీలన చేయడానికి బృందం వచ్చినందుకు మరి మనందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. వెనుకబడిన తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో త్రిపురాణ చంద్రశేఖర్, కిల్లల మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక కులం సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో వెనుకబడతనం ఉంటే వాళ్ళకి బీసీ కులంలో తీసుకొచ్చి చేర్పించాలన్నది రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ చెప్తుంది. ఆ దిశగా మా కులం అనేక రంగాల్లో వెనుకబడిపోయి ఉంది. దాన్ని తీసుకొచ్చి వెనుకబడి జాబితాలు కానీ పెడితే చేయాలని కోరుకుంటూ కొత్తపల్లి నారాయణరావు గారు, మొత్తా వెంకటరమణ. కుంచాల కొరమీపేట వద్ద దేవి ఆశ్రమంలో 5 సహస్రాలు, సూర్య నమస్కారాలు, చతుర్వేద ఆవాహనం, మహాకుంభాభిషేకం, లక్ష్మీ గణపతి పూజ, 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. చైల్డ్ లైన్ దోస్తీ వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో లైంగిక వేధింపుల నిర్మూలన చట్టంపై అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ఎం ప్రసాదరావు, సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. పండిత జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా బాల దినోత్సవం నుంచి ఈ రోజు వరకు కూడా చైల్డ్ లైన్ సే దోస్తే అంటే బాలల నేస్తాలను తయారు చేసేటటువంటి ఒక కార్యక్రమం దేశం మొత్తం మీద జరుగుతున్నది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో చైల్డ్ లైన్ సేవలను ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నటువంటి 4 డ్రాయింగ్ వక్తృత్వ పోటీలు బాలికలకు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. లైంగిక వేధింపుల పట్ల వ్యతిరేక ర్యాలీని నిన్న సాయంత్రము 19వ తేదీ సాయంత్రం నర్సన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులతో ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి వారి పోలీస్ స్టేషన్లో అక్కడ సిఐ గారికి ఒక బాలికల తరపున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బాలికల మీద జరుగుతున్నటువంటి వేధింపులు కానీ లేకపోతే వివక్ష కానీ ఇతర సంబంధమైనటువంటి అన్యాయాలకి మరి బాలికల పట్ల మరి వారు తగు రక్షణ కల్పించి బాలికలకు సానుభూతిగా వ్యవహరించమని చెప్పి బాలికలు కోరడము, మరి అక్కడ పోలీస్ సిబ్బంది కూడా దానికి తగు విధంగా రెస్పాండ్ అయ్యి ఈ పోక్సో చట్టం కానీ నిర్భయ చట్టం కానీ వాటి వివరాలను కూడా బాలికలకు తెలియజేసి మరి ఈ విధంగా బాలికలు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా మా సేవలు వినియోగించుకోమని అధికారులు కోరడం జరిగింది. ఈరోజు మీ అందరితో ఈ విషయాలని ముచ్చటించాలని మేము ముందుకు వచ్చాము. నేను
నాతో పాటు శ్రీ ఎన్ సన్యాసరావు గారు ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వారు వచ్చారు. మరి వారు కూడా వారు చేపట్టిన కార్యక్రమం. అలానే మీ అందరికీ స్వాగతం పలుకుతూ నమస్కారాలు. ముఖ్యంగా చైల్డ్ లైన్ మన స్టేట్లోనే శ్రీకాకుళంలో చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. దానికి ముఖ్యమైన కారణం పత్రికా రంగమే, ఎలక్ట్రానిక్ మీడియానే. మన జిల్లాలో ఆల్మోస్ట్ 238 బాల్య వివాహాలని మనం అరికట్టి అందులో సుమారు 200 మంది పిల్లలు చదువుకునేటట్టు వాళ్ళకి ఫాలో అప్ చేస్తునేటట్టు చేసాం. దీనికి ముఖ్యంగా ఇంత విజయానికి కారణం మీడియానే. కాబట్టి మీడియాకి పెద్ద ఎత్తున చైల్డ్ లైన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ కార్యక్రమం మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలని మొన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రారంభించి వివిధ రెవెన్యూ డివిజనల్ స్థాయిలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్ట్స్ సంస్థ పాల్గొన్న రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. బాలికలపై అత్యాచారాలు అలానే బాల్య వివాహాల పైన అవగాహనకి పెద్ద ఎత్తున సీతంపేటలో అలానే పాల్గొండ ఆర్టీఓ గారి ఆధ్వర్యాల్లో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. పాలకొండ, వీరఘట్టం, బూర్జ, సీతంపేట బస్ కాంప్లెక్సెస్లో ఏదైతే పిల్లల నేస్తాలు ఉన్నారో పిల్లల నేస్తాలతో సహకారం, పిల్లల మీద అత్యాచారాలు అరికట్టడం, ఆ అత్యాచారాలు జరిగేటప్పుడు ప్రభుత్వం దృష్టికి కానీ లేదు 1099 దృష్టికి కానీ తీసుకొస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ చేసి ఆ కార్యక్రమాన్ని 4 మండలాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరు పెద్ద ఎత్తున సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద గత రచ్చబండకి సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా మరొకటి నిర్వహించడంపై నిరసిస్తూ సిపిఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తీరుస్తామని చెప్పి పాలకులు చెప్తున్నారు. నాటి మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం సుందర శ్రీకాకుళమే నా కర్తవ్యం అని చెప్పారు. కానీ శ్రీకాకుళంలో చిన్న సినుకు పడిన ఈవేళ మురికి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్లు అక్కడే పాడైపోయి ఉన్నాయి. వీటిని మొత్తం సిస్టమ్ని మార్చాలంటే 106 కోట్లతోని సమగ్ర డ్రైనేజ్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తయారు చేసినారు. ప్రజా ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా దానికి నిధులు రాబట్టడంలో పాలకులు సరైనటువంటి శ్రద్ధ చూపడం లేదు. అందుకనే ఈ ఫైలిన్ తుఫాను కానీ మొన్నటి ఇది కానీ అంతకుముందు నీలం తుఫాను కానీ ఈ 2 సందర్భాల్లో ఉన్న శ్రీకాకుళం పట్టణం ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది. దీని మీద పాలకులు పట్టించుకోవడం లేదు. ఈ రచ్చబండ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలోనైనా ఆ 106 కోట్ల నిధులు తేవడం గురించి స్పష్టమైనటువంటి హామీని ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గడిచిన 2007 నుండి ఇళ్ల కోసం దరఖాస్తులు చేసి కాలు అరిగిపోయినట్టు పట్టణంలో ఉన్నటువంటి 10,000 మంది పేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇల్లు స్థలాలు ఎక్కడ ఇవ్వడం లేదు. ఇప్పుడు రేపు రచ్చబండలో 2,000 మరో 7,000 మంది దరఖాస్తులు ఈ పట్టణంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి చేసుకుని ఉన్నారు. వీళ్ళకి ఎవరికి తెల్ల రేషన్ కార్డు అందించలేదు. అలాగే వృద్ధాప్య పింఛను, వితంతు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వికలాంగులకి 1,000 రూపాయలు, వృద్ధులకి వికలాంగులకి 1,500 రూపాయలు, వృద్ధులకి వితంతువులకి 1,000 రూపాయలు చెప్పున్న పెన్షన్ని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవేవీ లేకుండా ఈవేళ పాలకులు ప్రజల్ని పక్కదారి పట్టించి ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని రేపు రచ్చబండ కార్యక్రమంలో అధికారుల్ని నిలదీయాలని, ప్రజాప్రతినిధులను నిలదీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఈవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడా చూపించకుండా బెనిఫిషరీస్ లిస్టు తయారు చేయను. ఆ లిస్టుని అంతా పరిశీలన చేస్తే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒక్క దళితుడికి కూడా అందులో
పట్టాల్లో ఇవ్వడానికి కనీసం ముందు ఒకటి కాగితాలు కూడా ఇవ్వడానికి సిద్ధం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని నిలదీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ గత 10 రోజుల నుంచి పట్టణంలో అన్ని వీధుల్ని పర్యటించి ప్రజల్ని చైతన్యవంతం చేసే పనిలో మా సిపిఎం పార్టీ కార్యకర్తలు అంతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పాలకులు ఎప్పటికైనా ప్రజల సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆదిత్య డిగ్రీ కాలేజీలో సత్యసాయి 88వ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. రికార్డ్ చేసి వెళ్ళి అదంతా చేసి టెక్నాలజీ అంటే ఎయిర్ స్పేస్ అని చెప్పలేదు, ఎందుకంటే ఎవరికి అర్థం అవ్వదు. ఆయన భాష మీలే పురోహితం అనేటటువంటిది ఋగ్వేదంలో మొట్టమొదటి శ్లోకం. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టారు, కానీ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేశారు. అటువంటి గొప్ప దేశం భారతదేశం అని చెప్పాను. అంటే మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించండి. అటువంటిదే స్వామి మ్యాక్స్ ముల్లర్ గారి దగ్గరికి, ఈజ్ అ జర్మన్, ఆయన దగ్గర అటువంటి మ్యాక్స్ ముల్లర్ ని కలవడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇండియా నుంచి అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి తాలూకా స్పెషాలిటీ మీరు చాలా మంది ఆశ్చర్యపోతారు. జనరల్ గా ఏదైనా యూనివర్సిటీ అంటే గ్యాప్ బిట్వీన్ స్టూడెంట్స్ అంటే 4 వేదాలను అభ్యసించిన వాడు కాబట్టి ఈయన కాళ్ళకు మొక్కాలని మొక్కేట. మొక్కినప్పుడు మీరు మీ భారతదేశం ఎంత గొప్పది అని భారతదేశం గురించి వర్ణిస్తూ ఉంటే ఈ డాక్టర్ చతుర్వేది అన్నతను మా భారతదేశంలో ఏముంది సార్, అంతా వెస్ట్ జర్మనీ, మిగతా యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ లో అంతా అభివృద్ధి ఉంది అంటే అప్పుడు మ్యాక్స్ ముల్లర్ గారు చెప్పారట, నీ అంత నిర్భాగ్యుడు ఈ ప్రపంచంలో లేడు, భారతదేశంలోనే అంతా ఉంది. అందునుంచే భారతదేశం మీద ఎక్కడైతే ఎక్కువ సంపద ఉందో ఆ సంపదను కొల్లగొట్టడానికి ఎక్కువ సార్లు మన మీద దండయాత్రలు జరిగాయి. దండయాత్రలు ఎందుకు జరిగాయి? ఉత్తినే జరగలేదు. మన ఎంతో సంపదతో కూడుకున్న భారతదేశం కనుక ఆ భారతదేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చారు. అందు నుంచి స్వామి ఇది చెప్తూ ఇటువంటి భారతదేశం, ఇటువంటి సంస్కృతి ఉన్నటువంటి భారతదేశంలో ప్రజెంట్ జనరేషన్ భారతదేశం తాలూకా ఔన్నత్యాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ముందు ఏం చేయాలి అంటే విద్యని కొనడం మానేయాలి అన్నారు. ఇప్పుడు ఏమంటాం, అందరూ చదువుకుంటున్నాం అంటారు. చదువుకోవడం పోయింది, ఇప్పుడు చదువుకొనడమే ఉంది. మరికొన్ని జేఎన్యూస్ వార్తలు చూద్దాం. ఈఎస్పీలు కొంత డబ్బులు ఖర్చు పెట్టేశారు, కొంత డబ్బులు మండల కోఆర్డినేటర్ తీసుకుని అతను ఖర్చు పెట్టేశాడో లేకపోతే అతని దగ్గర ఉందో మనకు తెలియదు. మొత్తానికి మీకైతే రాలేదు. సో ఈ రకంగా చూసుకుంటే మరి చాలా అన్యాయంగా డబ్బులు స్వాహా అయిపోయినాయి. కాబట్టి మేము తీవ్రంగా దీనిపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే గారు, మేము అందరం ఆలోచించాము. నిన్న కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. కలెక్టర్ గారు కూడా చాలా తీవ్రంగా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పారు. నిన్న వెంటనే ఒక 4 జీపులు ఇచ్చి సిఎస్పీలందరినీ, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, 2 ఏపీఓలు, ఏపీడీ, ఎన్ఆర్జీఎస్, ఈ బ్రడ్స్ నుంచి వచ్చిన స్టేట్ మేనేజర్లందరినీ పాలకొండ సిఐ దగ్గర పంపించాం. ఎందుకంటే ఆ మండల కోఆర్డినేటర్ ఉన్న గ్రామము పాలకొండ మండల పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ సిఐకి కంప్లైంట్ ఇవ్వడానికి పంపించాం. మొన్న రచ్చబండ సందర్భంగా కొంతమంది పెద్దలు మన ఆ ప్రోగ్రాంలో రాతపూర్వకంగా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. నేనైతే అది చదివిన తర్వాత ఎంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. నేను ఎక్కడో అరాకొర ఈ పోస్ట్ ఆఫీస్ ఇబ్బందులు, లేకపోతే మరి ఆన్లైన్లో అంటే మనకి కవరేజ్ ఏరియా లేదు కాబట్టి దాని మీద ఇబ్బంది ఏమని నేను అనుకున్నాను. కానీ ఇన్ని లక్షలు ఇక్కడ ఫ్రాడ్ అనే చెప్పాలి. ఫ్రాడ్ జరిగింది అయితే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మొన్నటి వరకు సీతంపేట మండలం స్టేట్ లెవెల్ మొదటి ర్యాంకులు ఉన్నామని చెప్పేసి పెద్దగా బోధినాం మేము. ఇది నిర్వాహకం.
మనం చేసిన కార్యక్రమంతో ఒకసారి గంగలో కలిసిపోయిన పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ. ఈవేళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్ఆర్ఈజీ ప్రోగ్రాం అన్నది ప్రతి కూలివాడికి అంటే ఒక చట్టం చేసింది ప్రభుత్వం. చట్టం అంటే ఏంటి? ఏ గ్రామంలో కూడా నాకు పని లేదు, నాకు పని ఇవ్వండి అని అడిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు మీకు పని కల్పించాలి. ఉపాధి హామీ తాలూకా ముఖ్యమైన ఉద్దేశం అది. అంటే పని చేయించి డబ్బులు ఎగ్గొట్టమని కాదు. మరి అంత పెద్ద ఎత్తున ఇక్కడ సీతంపేటలో ఈ ట్రైబల్స్నే మనలో మనమే మోసం చేసుకుంటే మరి మనల్ని ఎవడు రక్షిస్తాడు? ఎంతమంది సిఎస్పీలు ఉన్నారు, మీ సొంత డబ్బులే తలగిచ్చేస్తారు ఎవడని అడిగితే. ఎలాగిచ్చారు మీరు వాడికి? లక్షలు ఎలాగిచ్చారు? వితౌట్ ఎనీ ప్రూఫ్. ఇవాళ ఒక 1000 రూపాయలు ఆవిడకి అప్పు ఇవ్వాలంటే ఒక ప్రామిసరీ నోట్ రాయిపిస్తారు. మన అప్పు ఇచ్చిన వాళ్ళు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చినోడు పెద్ద 100 సంతకాలు పెట్టి ఇచ్చుకొని ఇస్తాడండి. లక్షలు ఇచ్చిన వాళ్ళు ఏ ఆధారంతో మీరు అడిగి ఇచ్చారు చెప్పండి? ఇక్కడ ఎంసీ తప్పు కాదండి. జేన్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జేన్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.